చాలా సహకరించారు. ఆయనను మా సుధాకరయ్య అంటే సుధా అంటే చంద్రుడు వెలుతురును కాదు, ప్రకాశించి వెలుతురును అన్ని చీకటిని ఒకటి అజ్ఞానాంధకారాన్ని ఒకటి జ్ఞానం అనే వెలుగును ప్రకాశించేవాడు అర్థవసలది సుధాకరయ్య అంటే అర్థం. తీర్చే తిరుమలాపురము, తీర్చే తిరుపతి, తీరకుంటే తిరుమలాపురం ఉన్నారు. మా తిరుమలాపురం మేమంతా ఒక చోటనే ఉండవలసిన వాళ్ళమే, కానీ మధ్యకాలంలో మరి ఎందుకో ఏమో మేము గన్యాల్లో ఉండవలసి వచ్చింది. కానీ మాదంతా కూడా ఒకటే తిరుమలాపురము. మా సుధాకరయ్య కానీ మా సులోచనమ్మ కానీ ఫస్ట్ మొదలు నా పెండ్లి కుదిరింది మల్తనాడు మొట్టమొదటి చూసిన వ్యక్తిని మా సుధాకరయ్యని చూసినాను. వనపర్తికి వచ్చినాడు, మొట్టమొదటి పరిచయం ఆ విధంగా అయింది. తర్వాత మా సుధాకరయ్య మా చివరి ఆడపిల్ల జయ పుట్టినప్పుడు కొత్తగా మా పెళ్ళైన కొత్తలో బండి కట్టుకొని గండాల నుంచి వచ్చినాము తిరుమలాపురంలో తొట్లకి. అప్పుడు మేము కొత్తగా తిరుమలాపురం చూడడం జరిగింది. ఇంకా సుధాకరయ్య సులోచనమ్మ మాకు కార్పంలో అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళము. వాండ ఇండ్లు మా ఇండ్లు. ఆయన యొక్క ప్రోద్బలము ఉత్సాహం వల్లనో నేను ఊరికే ఆయన ఏదో వంట చేసి పెట్టి ఆయన ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేదాన్ని. నాకు ఆ చదువుల మీద పెద్ద శ్రద్ధ కూడా లేదు, కానీ ఎంకరేజ్ చేసినాడు. మా సులోచనమ్మ కూడా చదువుకుంటున్నది, నువ్వు కూడా పరీక్షలు సాగింటే డిపోయిలు బివేలు ఒక సంవత్సరం గ్యాపు, 2 పిల్లలతోటి వరంగల్లో ఇట్లా కాదన్నా పరీక్షలు చదివితే అయిపోదు, ట్రైనింగ్ కూడా అయితే ఉద్యోగానికి చాలా ఇది ఉంటుంది మీకు అని చెప్పేసి వరంగల్లో కొత్తగా ట్రైనింగ్కి పోయి చాలా సహకారం మా సాధ్యమత్త మా పెద్దత్త గారు ఆమె ఉండబట్టి మా సులోచనమ్మ సహకారము. అప్పటికే ఆమెకు 2 పిల్లలు, మగ పిల్లలు, నాకు 2, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లగాడు. దీంతో వరంగల్లో ట్రైనింగ్ చేసినామంటే మా సుధాకరయ్య అనుకోండి, మా భర్త సూర్యనారాయణ సహకారంతో 6 నెలల ట్రైనింగ్ చేసి వచ్చినాము. వచ్చినాక తర్వాత ఉద్యోగం వచ్చింది. కలిసిమెలిసి చాలా ఉన్నాం. అలాగే ఆయన గురించి నా పరీక్షలకు చదువులకు మాత్రం ఆయన ఎంత విధంగా దోహదపడిందంటే, ఒక వ్యాకరణం అనుకోండి, ఒక ఛందస్సు అనుకోండి, పరీక్షలకు ఇంపార్టెంట్ విషయాలన్నీ అప్పటికప్పుడు చెప్పేసి ముందుకు రావడము అంటే ఆయనే కారణము. ముఖ్యంగా సులోచనమ్మ యొక్క సహకారము, పుస్తకాలు చాలా సహాయం చేస్తున్నాడు. ఆయన ఒక పెళ్లి చేసుకొని ఆయన సుఖపడ్డ మనిషి కాదు, జీవితాల్లో ఎప్పుడు సుఖపడలేదు. ఎన్నికలలో వీళ్ళ 3 అన్నదమ్ములు వస్తుంది. లక్ష్మణ సత్యనారాయణ బావ మా బావగారు, సూర్యనారాయణ సార్ అంటే మా హస్బెండ్, సుధాకరయ్య. 3 ఎన్నికలలో 3 ఏళ్ళు ఉద్యోగాలు చేసినారు. చిన్నగా ఇల్లు తీసుకొని వడ్డే వాళ్ళ ఇంట్లో చిన్న ఇల్లు కిరాయి తీసుకుంటే 3 అన్నదమ్ములు మధ్యాహ్నం కలుసుకుంటుంది. నేను అక్కడ కొన్నాళ్ళు మాత్రమే ఉండగలిగినాను. తర్వాత కళ్యాణాలు వెళ్ళిపోయినాను. వాళ్ళ సహకారంతో 3 ఏళ్ళు ఉద్యోగం చేసినాక 3 తోటలు వేసాయి. కార్మాంలో ఒకరేసాయి, కొత్తపేట అని ఒకరండి, కోయిల్కొండ పోయినాక వాళ్ళ వివాహము, తర్వాత వివాహానికి పోయినాము. ఆ సహకారము, ఉద్యోగాలు, చదువులు, మొత్తం మీద చెప్పాలంటే ఆయన వేమనను ప్రజాకవి అన్నారు. ఎట్లనో ఈయన కుటుంబానికే సహాయం అని కాదు, అన్ని విధాలు కూడా సహాయం చేస్తారు. ఎవరి చదువుల విషయాలలో కూడా ఎప్పుడు కూడా ఆయన వెనక్కి పోకుండా అందరికీ సలహాలు ఇస్తూ, ఆడవాళ్ళు అనే కాదు, ఆడవాళ్ళు కూడా మంచి అబలలు కాదు, కానీ చదువులో ముందుకు రావాలని అందరికీ ఉత్తేజకత్వం చేయడంలో మొదటి సభ్యుడు అని చెప్పచ్చు. ఆయన అన్ని విధాలా చేశాడు. మాకు సహకారం అంటే నేను చెప్తాను కదా, ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఆయన గురించి. ఆ కుటుంబంలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఒక్కొక్కరికి 2 సంబంధాలు కుదిర్చి అక్కడని ఇక్కడని ఏర్పాటు చేసి వాళ్ళ ఉద్యోగాలని ప్రతి ఆయన జీవితం అంతా కూడా అంకితం దానికి సహకారం చేసేదంటే మా సులోచనమ్మ. ఆమె సహకారం లేని ఏ పని ఒక్క అడుగు కూడా వేయలేరు. 2కి పేరు కూడా బలగలిస్తే భగవంతుడు ఇట్లా సృష్టించిండో, కానీ సుధాకరయ్య సులోచనమ్మ అంటే మంచి అర్థం. ఎంత బాగా కుదిర్చి అంటే బ్రహ్మదేవుడు కుదిర్చి వాళ్ళ కుటుంబాన్ని కాదు, అన్ని కుటుంబాలలో కూడా ఆయన చూస్తాడు. మిగతా విషయాలు నాకు అంత పెద్దగా తీసుకొని ఏదో నది యోగం ఎట్లనే ఉంటే అట్లా నడుస్తుంది. యోగాన్ని ఎవరైనా తప్పించలేము, మనం అనుకుంటాం. కానీ సరే అది జరిగిపోయింది, అంతా మన మంచికే జరిగిపోయింది. అందరూ చదువుతున్నారు, అంత బాగుంది. మా సత్యావతి అనుకోండి, మా భారతి బిడ్డలు, కానీ ఆమె ఈ కుటుంబాలు, మా ఆడపిల్లలు, మా విజయ, జయలు, ప్రభాకరు, రాముడు, మా రాముడు అనే పిలుస్తాయి ఇప్పటికీ. మాకు రాముడు మా రాముడు అంట.
మా వెంకటేశ్వర్లు వనపర్తిలో ఉన్నాడు. మాకు ఎంత ఇదిగానో ఉండినట్టు చెప్పడానికి చాలా విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనే అవకాశం తీసుకుంటే మిగతా వాళ్ళు ఎంతమందో ఎదురు చూస్తున్నారు. నేను కూడా రాయగలుగుతా, రాయగలుగుతా. వచ్చడము ఏదో నాకు దొరికినట్టు నేను రాయగలుగుతా. కానీ చూద్దాం, అన్ని విషయాలు క్రోడీకరించి ఆ పుస్తకాల్లో మా కుటుంబ విషయాలు అన్ని కూడా ఆయన సేకరించి రాస్తున్నారు. కాబట్టి ఆ సంతోషం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. చాలా చాలా నిజంగా కూడా ఇంకా మస్తు విషయాలు ఉన్నాయి, కానీ అది కేవలం నా విషయమే చెప్తున్నాను అనుకోవద్దండి. ఆయన అన్ని విధాల అందరికీ కూడా సహాయం చేస్తుంది. ఒక్కరి కాదు, చదువు కానీ ఏ విషయం మన కుటుంబాన్ని ఆదుకోవడం అంటే ఆయనను చూసి మనము నేర్చుకోవాలి. నా పెళ్ళయింది, నా పెళ్ళాం పిల్లలు, నా అంతకు నేను ఎవరేమీ అట్లా అనుకోలేనా. అమ్ముళ్ళని కానీ ఆడపిల్లలు కానీ మా ఇంటి వాళ్ళని కానీ అందరినీ సేకరించి అందరినీ దగ్గరికి తీసుకుంది. మా ఇంట్లో ఉన్నటువంటి మా 3 కుటుంబాల విషయంలో అందరూ కూడా అట్లనే ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు కూడా వీళ్ళే కాదు, కన్యాకుమారి సూర్యనారాయణ, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ ముఖ్యంగా చెప్పుకోవాలి. ఐకమత్యం వల్ల మా కుటుంబము నట్లవారు దగ్గర నాణ్యమైన వారు అంటారు. ఇది నేనన్న మాట కాదు, నిజంగా కూడా ఇప్పుడు లేదు. పాపం మా జ్ఞానమ చెల్లెలు మీనమ్మాని పాపం లేదా ఆమె అన్నమాట, నట్లవారు మిగిలిన నాణ్యమైన వారని మా శ్రీధర్పేటలో పంచాయతీరాజ్ రాసి దాంట్లో మొట్టమొదటి రాసింది. నిజంగానే నాణ్యమైతే నల్లవారిని గురించి నాణ్యం తెలుసుకోవాల్సింది కరెక్ట్. అన్ని విషయాలు కొన్ని మంచి విషయాలు ఇది నాకు తెలుసు.